పాప పుణ్యాలేంటో నాకు తెలియదు. నేను నమ్మింది ఒకటే, మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం. జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. ప్రతిసారి బాధపడుతూనే ఉన్నాను, అయినా భరించేస్తున్నావు. నువ్వు ఆశించేది ఏది నా దగ్గర లేదు, అయినా దూరం కాకుండా ఉన్నావు. ప్రేమంటే నాటకం అనుకునే నాకు నిజంగా ప్రేమంటే ఏంటో చూపిస్తున్నావు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. అన్నీ ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాం అనుకుంటాం, కానీ ఏమీ లేనప్పుడే ఆనందంగా ఉంటామని ఇప్పుడే అర్థమైంది. నిన్ను తక్కువగా చూసేవారిని, నిన్ను చూసి ఎకిరింతగా నవ్వేవాళ్ళని, నువ్వు దేనికి పనికిరావు అని నిందలు వేసేవారిని, నువ్వు కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, వాళ్ళ మీద అరవనవసరం లేదు, కానీ వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడ్చేలా చేయాలి. అందరూ అనుకుంటారు ఒంటరిగా బ్రతకాలి అంటే చాలా ధైర్యం కావాలి అని, కానీ నాకు తెలిసిన విషయం ఏమిటంటే గుండెల నిండా బాధ ఉన్నప్పుడు మాత్రమే ఆ ధైర్యం తెగింపు వస్తుంది. నీవు అడిగినా అడగకపోయినా తనకు తోచిన సలహా చెబుతుంది. నీవు కోరినా కోరకపోయినా తను ఇవ్వాలనుకున్నది నీకే ఇచ్చేస్తుంది. అదే కాలం. ప్రతిరోజు పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా బలైన పడుతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా మీకోసం ఎదురు చూసే వాళ్లకు కొంత సమయం ఇవ్వండి. పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన పని లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి.